ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. సర్వం ఉమామహేశ్వరార్పణమస్తు. మనకి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముందుగా ఈ మార్చి నెలలో 19వ తేదీన వచ్చేటటువంటి నూతన సంవత్సర యుగాది శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క సంవత్సరం నుండి మరుసటి సంవత్సరం వరకు కూడా ఎటువంటి గ్రహస్థితినైనా సరే ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు మనకి కలగాలని, అలాగే పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో మన ఇంట్లో అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు జరగాలని ఆశీర్వదిస్తూ, ముఖ్యంగా మనకి మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు కూడా మేషాది ద్వాదశ రాశులైనటువంటి మీనరాశి పర్యంతము గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటే, ముందుగా మనకి మార్చి 3వ తేదీన మంగళవారము ఫాల్గుణ మాసము శుద్ధ పూర్ణిమ రోజున మనకి పాక్షిక చంద్రగ్రహణము పూర్వ ఫల్గుని నక్షత్రము అనగా పుబ్బా నక్షత్రము సింహరాశిలో కేతుగ్రస్తోదయంగా మనకి ఏర్పడుతోంది. అంటే చంద్రుడు పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఉంటూ కేతువుతో యుతి చెంది సింహరాశిలో పాక్షిక చంద్రగ్రహణము మన యొక్క భారతదేశంలో కనిపిస్తోంది. అయితే ఇది మధ్యాహ్నం 3:20 గ్రహణ సమయం పడుతోంది కాబట్టి మనకి సూర్యాస్తమయం తర్వాత వచ్చేటటువంటిది మాత్రమే, అంటే చంద్రుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అప్పుడు పట్టినటువంటి గ్రహణం మాత్రమే మనకి సంపూర్ణ గ్రహణంగా మన యొక్క ఋషులు మనకి తెలియజేశారు. అయితే మనకి సూర్యాస్తమయము సాయంత్రము 6:05 వరకు ఉంది. చంద్రోదయం కూడా తరుపది ప్రారంభమవుతోంది. మరి ఈ యొక్క గ్రహణము మోక్షకాలము దాదాపుగా 6:48 వరకు ఉంటుంది. కాబట్టి మనము సాయంత్రము ఎప్పుడైతే సూర్యాస్తమయం అయిపోతుందో అప్పుడు పట్టు స్నానము చేసి చక్కగా మీకున్నటువంటి మంత్రాలని ఉపదేశించుకొని, ఆ తదుపరి మోక్షకాలం తర్వాత విడుపు స్నానము చేసి చక్కగా అమ్మవారి యొక్క అంటే గృహాన్నంతా శుభ్రం చేసుకొని దీపారాధనలు చేసుకొని అమ్మవారి ఆరాధన గణపతి ఆరాధన చేసుకున్నట్లయితే ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణ దోషము ముఖ్యంగా పుబ్బా నక్షత్రం వారికి, భరణీ నక్షత్రం వారికి, అలాగే మనకి పూర్వాషాఢ నక్షత్రం వారికి అంటే జన్మతార, అనుజన్మతార, త్రిజన్మతార దోషము తొలగిపోతుంది. ముఖ్యంగా ఈ యొక్క దోషము మనకి సింహరాశి వారికి, అట్లాగే కన్యారాశి వారికి, మకర రాశి వారికి, ముఖ్యంగా వృషభ రాశి వారికి, వీరికి అధిక మొత్తంలో అధమ ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. కొంత ఇబ్బందికరమైనటువంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి ఈ సంవత్సరము. అలాగే ముఖ్యంగా మనకి మిథున రాశి వారికి ఈ మార్చి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా మరి వీరికి భాగ్యస్థానమైనటువంటి కుంభరాశిలో రవి, బుధ, కుజ, రాహుగ్రహాల యొక్క యుతి అనేటటువంటిది మహాదోషప్రదము. అలాగే మార్చి 3వ తేదీన వీరికి చంద్రుడు కేతువుతో కలవటం అనేటటువంటిది కొంత వీరికి అనుకున్నటువంటి కార్యక్రమాలలో అంటే సంకల్పిత పనులు ఏవైతే ఉంటాయో వాటిల్లో కాస్త లాభసిద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క చంద్రగ్రహణము వలన వీరికి కొంత అనుకూలమైనటువంటి ప్రభావం కలగడానికి అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి. మరి దశమంలో ఉన్నటువంటి శని భగవానుడు ఉద్యోగ వ్యవస్థని కాస్త అదుపు తప్పేటటువంటి పరిస్థితిని, ఉన్నటువంటి
కీర్తి ప్రతిష్టల విషయంలో గౌరవ మర్యాదలు వీరు చేసేటటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్లో ఎవరైతే లేబర్తో ఎక్కువగా అనుసంధానం ఉంటారో ఆ లేబర్ పనులు చేయించేటటువంటి ఒక పెద్ద ఆఫీసర్స్ కావచ్చు, వారికి ఆకస్మికంగా వారి యొక్క ఉద్యోగ స్థితిగతుల్లో కొన్ని ఇబ్బందులు కలిగి ఉద్యోగం అనేటటువంటిది కూడా పోయే సందర్భం కనబడుతోంది. దాని ద్వారా వీరికి ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు ఎక్కువ అవుతాయి. ఆర్థికంగా వీరు కొన్ని అప్పులు చేసి ఏదైతే గృహ నిర్మాణాదులు చేస్తూ ఉంటారో, ఆల్రెడీ చేసి ఉన్నారో, వారికి భాగ్యహీనత వలన, భాగ్యస్థానంలో కుజ రాహు బుధ రవిగ్రహాల వలన కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మార్చి 14 వరకు కూడా రవి 9వ స్థానంలో ఉండటము తండ్రి యొక్క ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అట్లాగే చేసేటటువంటి ఉద్యోగాదుల్లో కొంతమందికి జన్మతః కనుక జాతకంలో ప్రతికూలమైనటువంటి దశలు కానీ అంతర్దశలు కానీ నడుస్తూ ఉన్నట్లయితే, అట్లాగే జాతకంలో వీరు పుట్టిన సమయానికి లగ్నాతు ఈ సూర్యుడు గనక ప్రతికూలమైనటువంటి భావాలకి ఆధిపత్యం బట్టుంటే వీరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అయినా మామూలు జాబ్స్ వాళ్ళైనా సరే జాబ్స్ పోయే పరిస్థితులు అధికంగా ఉన్నాయి. ఒకవేళ జాబ్స్ పోయినా వీరి మీద లేనిపోని ధన అభాండాలు వేసే పరిస్థితులు అయితే అధికంగా ఉన్నాయి. ప్రయాణాల యందు కూడా కొన్ని జాగ్రత్తలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని ప్రమాదాలు, దూర ప్రాంత ప్రయాణాలు పెట్టుకొని చక్కగా సరదాగా వెళ్ళొద్దాము, లేకపోతే ఉద్యోగం పని మీద వెళ్ళొద్దాము అని అనుకున్నటువంటి వారికి కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క కుజుడు రాహువు అనేటటువంటి గ్రహాలు ఎప్పుడైతే కలుస్తాయో ఆ భావాలను దెబ్బతీస్తాయి. అట్లాగే చేసేటటువంటి ఉద్యోగంలో వీరి తప్పు ఉన్నా లేకపోయినా వీరు ఏదో విధమైనటువంటి ఆర్థిక సమస్యల్లో ఇరుకిచ్చేటట్టుగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు అవతల వ్యక్తులు, ఉద్యోగస్తులు. అట్లాగే సూర్యగ్రహము ఎప్పుడైతే 10వ స్థానంలోకి మారుతుందో వీరు అనుకున్నటువంటి ఉద్యోగ ప్రయత్న కార్యాలు సఫలీకృతమవుతాయి. ఉన్నతమైనటువంటి రాజకీయ అధికారులను సమావేశం అవటం, వాళ్ళతో సమాలోచనలు చేయటం, ఏదైనా ఒక వృత్తిపరంగా కానీ లేదా వైద్యాలయాల పరంగా కానీ లేకపోతే పెద్ద పెద్ద పారిశ్రామిక నిర్మాణాలు చేపట్టేటటువంటి భవనాల పరంగా కానీ, అయితే వాటిల్లో ఉద్యోగాలు ఇవ్వటానికి ఎవరెవరిని నియమించాలని కానీ, లేకపోతే రాజకీయ రంగంలో ఎవరికి కాస్త లోక్సభలు కానీ రాజ్యసభలు కానీ వీటిల్లో పెట్టుకోవాలి, ఎవరు దీనికి సమర్థులు అనేటటువంటి కొంతమందిని నియమింపజేయటం కానీ, ఇట్లా మిథున రాశిలో ఉన్నటువంటి పొలిటీషియన్స్కి ఎవరైతే ఉన్నారో, పొలిటీషియన్స్గా ఎదగాలని కోరుకుంటున్నారో వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. అకస్మాత్తుగా కలిగే పరిస్థితులు, అది కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా ఈ మార్చి 15 తర్వాత కొంత అసమానతలు తొలగిపోయి అనుకూలమైనటువంటి భావనలు కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ జాబ్స్ పరంగా వీరు ఎంత ప్రయత్నం చేసినా వాటిల్లో వారికి అనుమానమే కనిపిస్తుంది. అట్లాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఉన్నతమైనటువంటి భాగస్వామ్యాన్ని అప్పటి వరకు చక్కగా నడిపిస్తున్నటువంటి వారికి ఆ భాగస్వామ్యంలో లోపం కనిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జన్మరాశిలోనే గురుడుండి ఆరోగ్యాన్ని, ఆలోచనల్ని, వ్యక్తిత్వాన్ని, భాగస్వామ్య అవయోగాన్ని కలుగజేసే పరిస్థితి ఈ గురుడు ఇస్తూ ఉన్నాడు. ఈయన ఇంకా మార్చి 11వ తేదీన రుజుమార్గాల్లో ప్రయాణం చేస్తూ కొన్ని శుభాలను ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే దేహపరంగా ఏదైనా సరే మెడకు సంబంధించి లేకపోతే భుజాలకి సంబంధించినటువంటి లేకపోతే వ్యక్తిగతంగా కొన్ని కార్యక్రమాలు అనుకుంటారు. వ్యాపారంలో ఏదైనా వృద్ధి చేయడానికి చేసేటటువంటి సమాలోచనలన్నీ కూడా ఈ యొక్క మార్చి 11 తర్వాత నిదానంగా అమల్లోకి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాస్త గురుగ్రహ బలం కొంతవరకు వీరికి అనుకూలిస్తుంది. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి అన్నదమ్ములకి సంబంధించినటువంటి కొన్ని అప్పుల విషయంలో లేకపోతే తండ్రి గారి యొక్క ఆర్జిత విషయంలో వీరి మధ్య అనుకోని సంఘటనల ద్వారా ఇబ్బందులు తలెత్తి తండ్రి గారికి ఎదురు చెప్పేటటువంటి పరిస్థితులు కలుగుతాయి. అట్లాగే కొంతమందికి అప్పు చేసి తీరుద్దాం అనుకుంటారు, లేకపోతే కొంతమందికి మాట సహాయం చేస్తారు. వారు పనిచేసేటటువంటి సేవక వృత్తిలో లేకపోతే ఫ్రెండ్స్ పరంగా కావచ్చు, ఎవరికో ఒకరికి 10 రూపాయలు ఇవ్వటానికి వీరు సంతకం అన్న పెట్టడం,
లేకపోతే వీరు మాటన్న ఇవ్వటము ఇలాంటివి చేయటం ద్వారా వీరు లేనిపోని అగచాట్లు ఇరుక్కోవటం జరిగి వీరికి ఉన్నటువంటి ఆ యొక్క సమర్థత మీద కూడా వేటుపడే అవకాశం ఉంటుంది. వీరికి ఉన్నటువంటి ధైర్యము, సాహసము, పరాక్రమము ఇవన్నీ కూడా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకు వెళ్తారు, వెనక్కి జంకుతారు. అసలు వాళ్ళు ఏం చేస్తారో తెలియక కన్ఫ్యూజన్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. ఒక్కోసారి చేతిలో డబ్బు ఉంటుంది, ఏదో ఎవరికి తెలియకుండా ఆఫీసుల్లో వచ్చినటువంటి డబ్బును దాచుకున్న వాళ్ళు ఉంటారు. వాటిల్ని అప్పులు తీర్చేయడానికి సిద్ధమైతే అది కాస్త వేరే వైపుకి టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే పిల్లల చదువురిచ్చా కావచ్చు, వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్యం బాలేక కావచ్చు, లేకపోతే ఏదైనా దూర ప్రయాణాల గురించి కావచ్చు, ఆ డబ్బుని డ్రా చేయటమో, ఆ డబ్బుని తీసి లేనిపోని ఖర్చులు చేయటమో ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దూర ప్రయాణాలకి సంబంధించి, తండ్రికి సంబంధించి విషయాలలో పూర్వపుణ్య ఫలం అనేటటువంటిది పూర్తిగా నశించే సమయం ఇది. మార్చి 15 వరకు సూర్యుడు కూడా అక్కడే ఉండేసరికి. కాబట్టి కుజరాహు కేతువుల యొక్క సంబంధము వీరిని కాస్త ముచ్చెమటలు పట్టించేటటువంటి పరిస్థితి కలుగుతోంది. కాబట్టి లేనిపోని శత్రుత్వము కానీ, దుర్మార్గత్వం కానీ, రుణత్వం కానీ, లేకపోతే రోగబాధలు కానీ మిమ్మల్ని పీడించుకు తినేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి అయితే కనుక గర్భధారణ చేసినటువంటి స్త్రీలకి ఆ ఔషధాలు వికటించి లేనిపోని పరిస్థితులను కూడా కలగజేసి గర్భం మీద దాని ప్రభావం కలగడానికి అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త పడాలి. అట్లాగే తల్లిగారి కొంతమంది మిథున రాశి వారికి తల్లిగారి యొక్క అనారోగ్యం, నర్వస్ సిస్టమ్ అనేటటువంటిది కొంత బలహీనపడి అనారోగ్యపరంగా వీరికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. అది కూడా తక్కువ అమౌంట్లో అమ్మే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ యొక్క సమస్యల నుండి ఎదుర్కోవటానికి, అట్లాగే వీరికి కాస్త మార్చి 15 తర్వాత ఉద్యోగ ఆరోగ్య విషయాలలో తండ్రి గారి యొక్క విషయంలో కొంతవరకు అనుకూలత వస్తుంది. అది కూడా శుక్రుడు శనితో రవితో కలిసి ఉండటం ద్వారా ఉచ్చస్థిత శుక్రుడు వీరికి మిథున రాశి వారికి సంతానపరంగా భాగ్యాన్ని ఇచ్చినట్టే ఇస్తాడు. కానీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అది నెగిటివ్ వచ్చింది అనేటటువంటి మాటతో వీరు నిర్వీర్యమయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే శని ముందుకు తీసుకెళ్ళని వీడు వ్యవహారాన్ని శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి వీరు ఏదైనా సరే స్త్రీలు గనక గర్భధారణ ధరించి ఉన్నట్లయితే హనుమంతుల వారికి సంబంధించిన సుందరాకాండలో ఏదో ఒక పారాయణ చేయండి. ఆ సర్గని పారాయణ చేయడం ద్వారా లేదా మొత్తము తాత్పర్యం చదవడం ద్వారా లోపల మీకు కలుగుతున్నటువంటి కొన్ని మనోవికారాలు, శారీరక రుగ్మతలు, లేకపోతే ఈ గ్రహాలు బయట నుంచి వచ్చేటటువంటి శనిగ్రహ ఆ కిరణాలు మిమ్మల్ని తాకకుండా హనుమంతుల వారు మీకు మీ యొక్క బిడ్డని రక్షిస్తూ ఉండేటటువంటి పరిస్థితి కలుగుతుంది. కాబట్టి ఏది ఏమైనా మిథున రాశి వారు భాగ్యపరంగా కలిసి రావాలన్నా, అట్లాగే అప్పులు తీరాలన్నా, అన్నదమ్ముల మధ్య కోర్టు వ్యవహారాదులు మిమ్మల్ని మీకున్న మొత్తం సంపదని కూలదూసే పరిస్థితి ఎదురవుతోంది. కాబట్టి జాతకంలో ఎవరికైనా సరే ఘోరమైనటువంటి దశలు, అంతర్దశలు, కొన్ని ఇబ్బందులకరమైనటువంటి స్థానాల్లో గ్రహాలు ఈ కుజరాహువులు ఉన్నప్పుడు కంపల్సరీ ప్రయాణాలలో ఆటంకాలు, ప్రమాదాలు, కోర్టు సమస్యల్లో మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి, డబ్బంతా కూడా మీరు ఆ పొలాలమ్మి ఈ పొలాలమ్మి అప్పులు చేసి సొప్పులు చేసి చివరికి మీరు పనిచేసే ఆఫీసుల్లో కూడా రుణాన్ని తెచ్చుకొని లాయర్లకి, న్యాయస్థానాలకి పెట్టి పూర్తిగా వాటిల్ని దిగజార్చే ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఈ కుజరాహుల యొక్క సంబంధం. కాబట్టి తప్పకుండా మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదవండి. కుజగ్రహానికి నిత్యము దేవాలయానికి వెళ్ళి నవగ్రహానికి 7 ఒత్తులతో దీపారాధన చేయండి. ప్రతి మంగళవారము కూడా రాహుకాల సమయంలో అవకాశం ఉంటే వివాహం కాని వాళ్ళు, సంతానం గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు, భార్యాభర్తలు ఎడబాటు కాకుండా అన్యోన్యంగా కలిసి ఉండటానికి రాహుకాల దీపారాధన మధ్యాహ్నం 3 నుంచి 4:30 మధ్యలో చేసి రండి. కాస్త ఆ యొక్క శక్తి మిమ్మల్ని ఆరాగా కాపాడే అవకాశం ఉంటుంది. లేదా జాతకంలో విపరీతమైనటువంటి కష్ట నష్టాలు పడుతున్న వాళ్ళు, ప్రజెంట్ కూడా నేను చెప్పినటువంటి ఈ యొక్క సమస్యలు ఎవరన్నా ఎదుర్కొంటే కనుక తప్పకుండా నా యొక్క పీఠంలో జరిగేటటువంటి ఈ కుజరాహు కేతువుల యొక్క జపతపాదులు, అట్లాగే చేసేటటువంటి మార్చి 18 అమావాస్య రోజున చేసే సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమము, నవగ్రహ నక్షత్ర హోమం, మృత్యుంజయ హోమంలో మీరు కూడా మీ యొక్క గోత్రనామాదులు ఇచ్చి ఉన్నంతలో పార్టిసిపేట్ చేసుకోండి. దీనివలన మంచి సౌఖ్యవంతమైనటువంటి జీవితము కలక్కపోయినా
మీకున్నటువంటి సౌఖ్యకరమైనటువంటి జీవితం కోల్పోకుండా ఉండేటటువంటి పరిస్థితికి సుబ్రహ్మణ్యేశ్వరుడు మిమ్మల్ని సదా కాపాడుతాడు. ఎవరికైతే వివాహ వ్యవస్థలో బాగా ఆటంకాలు ఎదురవుతున్నాయో, ఇల్లీగల్ కాంటాక్ట్స్ కలుగుతున్నాయో, వ్యాపారంలో ఉద్యోగంలో మీకు మోసాలు జరుగుతున్నాయో, వారందరూ కూడా ఈ యొక్క పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి చేసే ప్రయత్నంలో ఈ యొక్క పీఠంలో నేను ప్రత్యేకించి ఈ సర్పసూక్త పారాయణ పెట్టుకున్నదే ఈ కుజరాహువుల యొక్క దోష ప్రధానం కోసం. కాబట్టి ఎవరైనా అవకాశం ఉంటే సంప్రదించండి. అందుబాటులో అందరికీ అనుకూలంగా ఉండే విధంగా నేను ఏర్పాటు చేశాను. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ చంద్రగ్రహణం రోజున ఆ సమయంలో గణపతి ఆరాధన చేయండి, గణపతి అష్టోత్తర పూజ చేయండి. ఏది మార్చి 3వ తేదీన అనుకున్న కార్యాలన్నీ కూడా ఈ గ్రహస్థితిని ఎదిరించి మీరు చేసేటటువంటి ప్రయత్నపూర్వక లాభసిద్ధి కలుగుతుంది. ఓం గం గణపతయే నమః.